మేడం, కాదంబరి జత్వాని కేసులో వ్యవహారం బయటకు వచ్చింది. ముఖ్యంగా సిఐడి కాదంబరి జత్వాని బ్లాక్ మెయిలర్ అంటూ తేల్చింది. అంతేకాకుండా ఆమెపై కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే కేసు, ఇదే ప్రభుత్వం, ఇదే సిఐడి ఆధారం చేసుకుని, ఇదే సిఐడి సహాయంతో ఇదే కాదంబరి జత్వాని కేసులో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమవడమే కాకుండా ముగ్గురు కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గొన్ని, కాంతిరాణా టాటా, ఈ ముగ్గురిని ఏడాది పాటు దాదాపు 2 ఏళ్లుగా సస్పెన్షన్ వేటు వేసింది. మరి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఆన్సర్ చెప్తుంది? పోలీస్ శాఖ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ఎవరైతే ఈ పిఎస్ఎన్ ఆంజనేయులు గారు, క్రాంతిరాణ్ టాటా గారు, విశాల్ గున్ని గారు వీళ్ళందరూ సొసైటీలో ఒక రోల్ మోడల్ గా ఉండేవాళ్ళండి. గత ప్రభుత్వంలో గాని, ఈ ప్రభుత్వం వచ్చాక గాని. మరి ఎప్పుడు రోల్ మోడల్ నుంచి హీరోల స్థాయి నుంచి జీరోల స్థాయికి పడిపోయారు అంటే కాదంబరి జత్వాని గారి కేసు తర్వాత. ఎవరివిడ అంటే గతంలోనండి జిందాల్ గారేమో ఒక ఒక దుర్మార్గుడు, ఇప్పుడేమో ఒక వ్యాపారస్తుడు. ఇప్పుడు జిందాల్ గారితో కలిసి వీరు వ్యాపారాలు చేయడానికి ముందుకొస్తామంటారు. అప్పట్లో ఇటువంటి దుర్మార్గుడు కోసము, ఇటువంటి వ్యక్తి కోసమా ఈ రోజు ఒక బాంబే స్టార్ హీరోయిన్ లాగా ఏదో ఆవిడ మోడలింగ్ అనుకుంటండి, ఆవిడని ఏదైతే ఇబ్బంది పెట్టారు అనే ఒక నెపంతో ఒక మహిళకి జరిగిన అన్యాయం అని వారు గతంలో ప్రశ్నించచ్చు, లేకపోతే వాళ్ళు విమర్శలు సంధించవచ్చు. కానీ ఒక ఐపీఎస్ ఆ స్టేజ్ దాటి ఒక పెద్ద స్టేజ్ కి వెళ్ళిపోతున్న వ్యక్తులని వెనక్కి లాగి కూలబడేసి వాళ్ళ క్యారెక్టర్ అసలు చేసినటువంటి పరిస్థితి వర్ణనాతీతం అండి. ఎందుకంటే మాకు తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చాలా సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారండి. అతను ఒక బెబ్బులి, ఒక సింహం, విజయవాడని గడగడలాడిచ్చినాడని, ముద్దాయిల పాలిట యమకింకరుడని, సో ఇలా చాలా గొప్ప పేర్లు ఉండేవండి. అతను తెలిసి గాని తెలియక గాని ఇన్ని ప్రభుత్వాలు దాటి వచ్చిన వ్యక్తి కదా. ఒక మహిళ విషయంలో ఇలాంటి పనులు చేస్తారా అంటూ చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఒకానొక రోజు ఏదైతే ఆయన్ని కోర్టులో ప్రెజెంట్ చేసి కోర్టు నుంచి బయటికి వెళ్లే టయానికి ఏదైతే ఉందో, ఒకానొక టైంలో మేము అడిగినాము, సార్ అసలు మీరేంటి ఇంత పెద్ద కేసులో మీరు ఇరుక్కోవడం ఏంటి, తెలిసి ఎలా తప్పు చేశారు అంటే, తెలిసి గాని తెలియక గాని మేమెందుకు తప్పు చేస్తారండి, మేమెందుకు తప్పు చేస్తాం, మా రూల్స్ ప్రకారం వెళ్తాం, ఆధారాలు ఉంటేనే ముద్దాయిని పట్టకొస్తాం, ఎవరో చెప్పిన చెప్పుడు మాటలో విని పని చేయడానికి మేము వీళ్ళలో కూర్చొని ముచ్చట్లాడట్లా, డీప్ ఎంక్వైరీ తర్వాతే ఒక యాక్షన్ తీసుకుంటాం అన్నారండి. అంటే ఆ రోజు వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి గల బలమైన కారణం ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను మోసపోయినట్టుగా అన్ని ఎవిడెన్స్ చూపించినాడు. చాలా సంబంధిత ఫోటోలు గాని, బ్యాంక్ అకౌంట్లు గాని, అదే మాదిరిగా 2 అకౌంట్లకి అతను ట్రాన్స్ఫర్ చేసినటువంటి అమౌంట్ గాని, 1,32,00,000కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ గాని, ఇవన్నీ చూపించాక అతనుకు జరిగిన మోసాన్ని బట్టి, ఆవిడ ఎలాంటి వ్యక్తి అనే తీవ్రతను బట్టి, గతంలో బొంబాయిలో కూడా ఇలాంటి కేసులు చేసిందనే దాన్ని పూర్తి సమాచారం తెలుసుకొని, ఆ కేసులు ఈ కేసులు కలిపి ఆవిడ మీద అరెస్ట్ వారెంట్కి వెళ్ళాం. మేమేంటో మాకు తెలుసు. ఆధారాలు తారుమారు చేసే ధైర్య సాహసాలు సిఐడి వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు కూడా మా సహ ఉద్యోగులు. ఇవాళ ఒక ప్రభుత్వం ఉంటది, రేపు ఒక ప్రభుత్వం వస్తది. మా విధి విధానాలేంటో యూనిఫామ్ వేసినోడే మాకు తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా మేము బయటకు వస్తామని ధైర్యంగా చెప్పి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారండి. ఆ రోజు ఆయన అన్న మాటలు మాకు ఇంకా బాగా గుర్తున్నాయి. మేమేంటో మాకు తెలుసు అన్నాడు. ఏం తెలుసు అంటే ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకుంటామండి అన్నాడు. మేమేమన్నానంటే, సార్ ఆధారాలు మీరు లోపలికి వెళ్ళిపోయారు కదా, ఒకవేళ చెరిపేస్తే అన్నాడు. ఆధారాలు చెరిపేయడం ఏంటి రజనీ గారు, ఏం చదువుకున్నారు, అకౌంట్ ట్రాన్సాక్షన్లు మార్చేస్తారా, ఎవడెంట్రీలు చెరిపేస్తారా, అంత తేలిక కాదండి. సిఐడి కూడా మా సహ ఉద్యోగులే, నేను వారితోటి పనిచేసిన ఉద్యోగస్తున్నే, నాకుండే పేరు ప్రతిష్టలు, నా నిజాయితీ వారికి తెలుసు. సో నాకు తెలుసు, నా నమ్మకం ఉంది నా మీద. నేను అసలు బెయిల్ కూడా వేసుకోనండి, నేను అసలు బెయిల్ కూడా వేసుకోను అని ఓపెన్ గా చెప్పినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆ రోజు 1.5-2 ఏళ్ల క్రితం ఆయన అన్న మాటలకి దాని ఆంతర్యం, పరమార్థం ఇప్పుడు అర్థమవుతుందండి. త్రూ అకౌంట్ ట్రాన్స్ఫర్ దాన్ని చెరపగలరా అని ఆయన అన్న మాట మాకు గుర్తుంది. సో అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎవిడెంటరీని బేస్ చేసుకొని
వారి సహ ఉద్యోగులైన సిఐడి వాళ్ళు రాజకీయ ఒత్తిడులు ఉన్నప్పటికీ, వారు ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ, సార్ ఇది కష్టం, ఎవిడెంట్రీ ఉంది, మేం కాకపోతే ఇంకొకళ్ళు బయటికి తెస్తారు, దయచేసి మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు సిఐడి అధికారులు. ఈ ఒక్క కేసులో ఎందుకంటే అవతల ఉంది పులి, అవతల ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయనతో పోరాడగలరా? ఆధారాలు పట్టుకొని గట్టిగా దృఢంగా ఎవిడెంట్రీ ఉంటేనే యాక్షన్ తీసుకుంటాను, ఎవరో చెప్తే కాదు అని అన్నారండి. సో ఈ రోజు ఈ కేసు ఆంతర్యం ఏంటంటే, కాదంబరి జత్వాని అమాయకురాలు కాదు, కిలాడి. లేకపోతే ఇలాగే ఏదైతే కుక్కల విద్యాసాగర్ లాంటి వారిని ఎంతో మంది బొంబాయిలో కూడా బలిపశువులు అయిపోయినారు. ఈ కేసులు క్లబ్ అయ్యాకే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు, అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అనేది, మా తల్లిని ఎందుకు తెచ్చారు అనింది. వారి తల్లి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ లో వాళ్ళ తల్లి అకౌంట్ కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఆవిడికి కూడా తెలిసి జరిగింది, ఆవిడికి సంబంధిత మెసేజ్లు ఎవిడెంట్రీలు కూడా ఉన్నాయి. ఇవి ఎలా మారుస్తారు? సో ఈ కేసులో నేను ఒకటే చెప్తున్నానండి, మీ వల్ల నష్టపోయినటువంటి ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఏం న్యాయం చేయగలుగుతుంది? వాళ్ళ డిఫార్మేషన్ పరువు నష్టం వేస్తే వాళ్ళ జీతానికి ప్రతి నెల కలిపి 10-15 రెట్లు కలిపి 2 సంవత్సరాలు వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, జీతాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. సో డిఫార్మేషన్ అంటే పరువు నష్టం కాబట్టి మేము ఆధారాలు ఉన్నాయని చెప్పినప్పటికీ మా మీద యాక్షన్ తీసుకోవడం తప్పండి. మేము ఎవిడెంట్రీ చూపిస్తున్నప్పటికీ మమ్మల్ని ఇలాగా సస్పెన్షన్ చేయడం తప్పండి. కానీ మీరు ఒకటి గమనించినారా లాజిక్? వాళ్ళని సస్పెన్షన్ చేసినారే కానీ వాళ్ళని అరెస్టు చేయలేకపోయారు. ఒకే ఒక్క పాయింట్ అండి, వాళ్ళని గనక అరెస్టు చేసి ఉంటే ఏ కారణాల మీద అరెస్టు చేస్తున్నారని కోర్టుకి చెప్పాలి కాబట్టి, ఆ కారణాలు కాదంబరి జత్వాని గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశానంటే కోర్టు ఒప్పుకోదండి, ఆధారాలు తీసుకురావాలి. మరి అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గారిని, క్రాంతిరాణ్ టాటాని కోర్టు కూడా అడుగుతుంది, మీరు ఎలా వెళ్ళి అరెస్ట్ చేశారు బొంబాయికి, ఏ ఆధారాలు పట్టుకుని అంటే వారి దగ్గర ఉండే ఆధారాలు కూడా కోర్టుకు చూపించే వాళ్ళండి. అప్పుడు కోర్టు చివాట్లు పెడుతుందా, చెంపదెబ్బలే వేస్తుందా, బాగా బుద్ధొచ్చేది. వారిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే కేసును సాగదీస్తారండి. అప్పటికప్పుడు తేలిపోతే, ఆధారాలు బయటికి వచ్చేస్తే వాళ్ళు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకి తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయలేదండి. ఒక మహిళని అంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోవచ్చు కదా, అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు సస్పెన్షన్ చేసి మేమేదో తోపులు తురుములు, మీరు అలా చేసినారు ఇలా చేసినారు, అదెవరు జిందాల్ దుర్మార్గుడు అన్నాడు, ఇప్పుడేమో వ్యాపారస్తుడు అయ్యాడు. ఏమబ్బా చరిత్ర మారిపోయిందా అప్పుడే కాసేపట్లో? సో నాకు అప్పుడే డౌట్ అండి, వీళ్ళని అరెస్ట్ చేస్తారేమో సార్, మీరు బెయిల్ కి అప్లై చేసుకోండి అంటే, ఎందుకు రజనీ గారు, నో నీడ్ అండి, ఐ హావ్ ద ఎవిడెంట్రీ లేకుండా నేను ఎందుకు అరెస్ట్ చేస్తానండి? ఎవరో చెప్తే చేస్తానా? నా అనుభవం ఎంత కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి రజనీ గారు. ఎవిడెంట్రీ వాళ్ళు ఏమైనా మార్చేస్తారేమో అంటే, ఎవిడెంట్రీ ఎవరు మారుస్తారండి? అది స్టాంప్డ్ ఎవిడెంట్రీ అండి, మొత్తం సర్టిఫైడ్ కాపీస్ అండి, దాన్ని ఎవరు మార్చలేరండి అని చెప్పి బెయిల్ కూడా అప్లై చేసుకోకుండా దమ్ముగా ధైర్యంగా వెళ్ళిన ఆ అధికారులు ఈ రోజుల్లో వాళ్ళని ఏమనాలండి నిజంగా? అంటే ఎంత ధైర్యం! వాళ్ళు చేసిన పని మీద వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి నమ్మకం కాకపోతే ఆ ముగ్గురు, మిగతా నాకు తెలియదు కానీ ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కి అప్లై చేయడానికి నిరాకరించారండి. అయితే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ధైర్యం చేయలేదో ఇప్పుడు అర్థం అవుతుందండి. అరెస్ట్ చేసి ఉంటే వెంటనే చివాట్లు పడిపోయి ఉండేవి. ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి అంటూ కోర్టు కూడా తీర్పులు ఇచ్చేదండి. సో దయచేసి ప్రభుత్వం చెంపదెబ్బలేసుకొని ఆ ముగ్గురిని వారి విధుల్లోకి తీసుకుంటే బాగుంటది. అదే విధంగా డిఫార్మేషన్ ఏమన్నా వేస్తారా, వాళ్ళు ఏమన్నా కడతారా, ఏమో సార్, అది నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పాపం ఏదైతే బొంబాయి స్టార్ కాదంబరి జత్వాని గారి కేసు వాదించిన వారు, ఆవిడ గురించి మేము కూడా చాలా గొప్పగా మాట్లాడండి, మహిళకు జరిగిన అన్యాయం అంటూ. ఏం ఏం అన్యాయం జరిగిందంటే మాకేం తెలుసు, ఆమెనేదో లోపలేశారు, ఆవిడేదో అలా ఇబ్బంది పెట్టారు, ఇలా ఇబ్బంది పెట్టారు, ఆవిడ చెప్పిందే విన్నాం కానీ ఆ వాదోపవాదాలు విన్న పిదపట, ఆధారాలు లేని పిదపట కాదంబరి జత్వాని గారు అమాయకమైన లేడీ కాదు, కిలాడి అనే విషయాన్ని ఈ రోజు సిఐడి వారు నిర్ధారించారు. అది కూడా సహచర బృందం తప్పేమీ లేదు అంటూ కూడా చక్కగా వారి విధి విధానాలని చక్కగా నిర్వర్తించారని ఈ ఒక్క విషయంలో ఐ రియల్లీ అప్రిషియేట్ టు ద సిఐడి అండి.
అయితే మరి అదే కాదంబరి జత్వాని విషయంలో ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? సార్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చేసింది, 5 ఏళ్లు వాళ్లే ఉంటారు. అప్పట్లో స్టార్టింగ్ లో కదండి, 5 ఏళ్లు వాళ్లే ఉంటారు. ప్రశాంతంగా పని చేసుకోక ప్రశాంతంగా పని చేసుకోక ఉమ్, గత ప్రభుత్వంలో ఇలా జరిగింది, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఇలా చేశాడని వీళ్ళు తాపత్రయ తీరేంటో నాకు అర్థం కాలేదండి. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి సరిగా చేయలేదేమో అని కదా ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చింది ప్రజలు. మరి మీరు చక్కటి పరిపాలన అందించాలి కానీ అప్పట్లో ఆయన ఎలా చేసినాడు, ఆ ఆడపిల్లకి అన్యాయం చేసినాడని అన్ని టీవీల్లో ఆవిడని కూర్చోబెట్టి, ఆవిడని విజయవాడ అంతా తిప్పి నోవాటల్లో రూమ్ పెట్టి, ఆవిడకి స్పెషల్ గా ఫ్లైట్లు పెట్టి, ఆవిడకి కార్లు పెట్టి, ఉమ్, ఆవిడ కోసం హోమ్ మినిస్టర్ కేటాయించి, ఆవిడ కోసం మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ వారి విలువైన సమయాన్ని ఆవిడతో కూర్చొని లంచ్ డిన్నర్లు చేసే పరిస్థితికి తీసుకొచ్చారంటే, అంటే ఆవిడ బొంబాయి ఆవిడండి. అంటే మన రాష్ట్ర ఆధార్ కార్డు కూడా లేదు. కానీ మన రాష్ట్రం పక్క రాష్ట్రంలో మహిళకి జరిగిన అన్యాయానికి కూడా ఆలోచిస్తుందంటే ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. కానీ మన రాష్ట్రంలో మహిళకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించడానికి, అంటే నిన్న గుంటూరు ఘటన చూసినారు కదండి. ఒక మహిళని వివస్త్రం చేస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూతవేటు దూరంలో అద్దెకుంటున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, అదే కూతవేటు దూరంలో సొంత ఇల్లు కలిగినటువంటి రాయపాటి శైలజ గారు, ఎవరైతే మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, గుంటూరులో జరిగిన ఘటనకి ఆవిడ ఎందుకు రాలేకపోయారో, ఈ రోజు కూడా హోమ్ మినిస్టర్ గారు ఎందుకు విజిట్ చేయలేకపోయారో, రాష్ట్రంలో కూతవేటు దూరంలో జరుగుతున్న అన్యాయాన్నే ప్రశ్నించలేనటువంటి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు పక్క రాష్ట్రంలో కూడా కాదండి, ఇంకా దూరం రాష్ట్రం, బొంబాయి రాష్ట్రం కదా, చాలా దూరం మనకి. ఆ బొంబాయి రాష్ట్రంలో జరుగుతున్న ఒక మహిళకి జరిగిన అన్యాయం మన రాష్ట్రంలో జరిగిందని భావించి, ఆధారాలు ఉన్నాయని గౌరవ అధికారులు చెప్పినప్పటికీ వారిని సస్పెన్షన్ చేసి ఆ మహిళ పట్ల చిత్తశుద్ధిగా నిలబడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న మహిళలకి ఏమి న్యాయం చేస్తుందండి? మచ్చుమర్రి ఏరియా అనుకుంటండి, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక 18 ఏళ్ళు లోపు మైనర్ బిడ్డ ఈ రోజు చచ్చిపోయిందో, రేప్ కాబడిందో, చనిపోయిందో, కాలువలో పడిందో, ఏం జరిగిందో 2 ఏళ్ళు అయిందండి. నా బిడ్డ చచ్చిపోయిందా, బతికుందా, శవాన్నివ్వండి, లేకపోతే చనిపోయిందో ఉందో నిర్ధారించండి అన్నా సరే ఆ ఉమ్. తల్లికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదైతే విజయవాడ గాదె సాయి కృష్ణ విషయంలో చనిపోతే చనిపోయాడు, మా కర్మ అట్లా చచ్చింది, బూడిదన్నా ఇవ్వండి, కర్మకాండలు చేసుకుంటామని ఆ తల్లి అడుగుతుంటే అది కూడా నిర్ధారించినటువంటి పోలీస్ శాఖ. కానీ బాంబే స్టార్ కోసం రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది. పెద్ద పెద్ద తోపులు తురుములి సస్పెన్షన్ చేసినారు. ఇంత పెద్ద కేసులో గాదె సాయి కృష్ణ విషయంలో ఒక వ్యక్తి చనిపోయాడు, దారుణంగా కొట్టి చంపబడినాడు అన్నప్పటికీ ఒక్క సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా 40 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి యాక్షన్ తీసుకోవాలా వద్దా అని తీసుకున్నారు. మరి ఒక బాంబే స్టార్ కోసం 3 అధికారులని సస్పెన్షన్ చేసినారు, ఇమీడియట్ యాక్షన్. మరి ఇక్కడ మహిళలకి, ఇక్కడ జరుగుతున్న పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి హత్యాకాండలకి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం రైట్. చెప్పదా? బాధ్యత లేదా? ఇదేనా విధి విధానాలు అంటూ రైట్. రాష్ట్ర ప్రజలు నిలదీసే రోజు ఇంకా ఒక 2 రైట్. సంవత్సరాలు ఉందండి, తర్వాత నిలదీస్తారేమో చూడాలి.